హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి మోర్ దాన్ 7,000 వేకెన్సీస్ తోటి ఒక మంచి నోటిఫికేషన్ ఈ నెలలో రిలీజ్ కాబోతోంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మనకి నోటిఫికేషన్ అయితే విడుదలవుతోంది. ఈ నెల 22వ తేదీ నుంచి మీరు ఆన్లైన్లో ఈ వెబ్సైట్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మనకి ఇక్కడ అఫీషియల్ క్యాలెండర్కి సంబంధించినటువంటి లిస్ట్లో ఈ యొక్క నోటిఫికేషన్ ఏ తేదీన రిలీజ్ అవుతుంది, అలాగే ఏ తేదీలో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి, ఏ రోజున ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనేటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఈ రిక్రూట్మెంట్లో మనకి కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్స్లో ఒక ఎగ్జామినేషన్ని మనం తెలుగులోనే రాసుకోవచ్చు. సో ఆ ఎగ్జామినేషన్ ఏంటి, ఏ విధంగా ఉంటుందనేటువంటి డీటెయిల్స్ కూడా చెప్తాను. సో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి వారు ప్రీవియస్గా రిలీజ్ చేసినటువంటి ఎస్ఎస్సి క్యాలెండర్లో ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ టైర్ 1 ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందో కూడా మనకి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 22వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 30వ తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. జూన్ 22వ తేదీన జూన్ 2022న దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎగ్జామినేషన్ టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. అయితే ప్రజెంట్ మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి 22 వేకెన్సీస్ రీజియన్స్ వైజ్గా మీరు ఇక్కడైతే చూడొచ్చు. గవర్నమెంట్ ఇక్కడ ఎస్ఎస్సి డిపార్ట్మెంట్కి రీజియన్స్ వైజ్గా సబ్మిట్ చేసినటువంటి 22 వేకెన్సీస్ అన్నమాట. టోటల్గా 7,000+ వేకెన్సీస్ అయితే గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క 7,000 వేకెన్సీస్ని కంప్లీట్గా రిలీజ్ చేయాలా, లేదా కొన్ని వేకెన్సీస్ని హోల్డ్లో పెట్టి కొన్ని వేకెన్సీస్ని రిలీజ్ చేయాలనేటువంటి ఆ యొక్క ఒపీనియన్ అనేది ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ మీదే ఉంటుంది. సో దీనికి సంబంధించి 7,000 వేకెన్సీస్తో కనుక నోటిఫికేషన్ రిలీజ్ అయితే మనకి హ్యూజ్ వేకెన్సీస్తో ఖచ్చితంగా 2022లో ఎంటీఎస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. ఇక్కడ మనకి రీజియన్స్ వైజ్గా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సెంట్రల్ రీజియన్, ఈస్టర్న్ రీజియన్, కర్ణాటక కేరళ రీజియన్, నార్థన్ రీజియన్, అలాగే నార్త్ ఈస్టర్న్ రీజియన్, నార్త్ వెస్టర్న్ రీజియన్, మధ్యప్రదేశ్ రీజియన్, సౌత్ రీజియన్, అలాగే వెస్టర్న్ రీజియన్కి సంబంధించి మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే 22గా మనకి ఇక్కడైతే తెలియడం జరిగింది. ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి లేదా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో మీరు మల్టీ టాస్కింగ్ కింద మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. లైక్ ప్యూన్గా, అటెండర్గా, గేట్ కీపర్గా, గార్డెనర్గా, ఈ విధంగా మనకి చాలా రకాల మల్టీ టాస్కింగ్కి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొజిషన్స్ అయితే ఉంటాయి. అందులో మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. మీకు యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం మీకు శాలరీస్ అయితే ఉంటాయి. స్టార్టింగ్ శాలరీని మీకు 25,000+ అనేది ఎంటీఎస్ పోస్టులకి యాజ్ పర్ 7th సిపిసి ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్తున్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా 2021లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే 18 నుంచి 25 సంవత్సరాలు, అలాగే 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా సేమ్ 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 10, 13, 15 years చొప్పున ఈ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి వారి యొక్క కేటగిరీని బేస్ చేసుకొని ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వారికి అయితే ఇస్తారు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ పాస్ అయినటువంటి వారు, అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి వారందరూ కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఏజ్ అనేది మినిమం 18+ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మీకు కనుక 18+ ఏజ్ ఉండి 10th క్లాస్ పాస్ అయినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయ్యేటువంటి ప్రతి నోటిఫికేషన్కి కూడా మనకి ఇక్కడ 100 రూపీస్ ఫీ మాత్రమే ఉంటుంది. అలాగే 100 రూపీస్ ఫీ అనేది ఓన్లీ యూఆర్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే పే చేయాలి. మిగిలినటువంటి ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్కి సంబంధించిన సెంటర్స్ వచ్చేసి మీరు ఏ రీజియన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ రీజియన్లోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి సౌతర్న్ రీజియన్ కింద మన రాష్ట్రాలు వస్తాయి. అందులో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ ఉంటాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు,
కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, అలాగే విజయవాడ, విశాఖపట్నం లాంటి జిల్లాలన్నీ కూడా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇచ్చారు. అదే తెలంగాణకి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ని ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. సో టైర్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవి. ఇంకా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 అని చెప్పేసి 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో పేపర్ 1 మనకి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ నుంచి ఈచ్ సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ చొప్పున మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. టోటల్ 100 క్వశ్చన్స్ మనకి ఇక్కడ 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. 90 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫాస్ట్గా ఎగ్జామినేషన్ రాయాలనేటువంటి వారు స్క్రైబ్ని పెట్టుకున్నట్లయితే వారికి 120 మినిట్స్ వరకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే నార్మల్ క్యాండిడేట్స్కి ఉండేటువంటి టైం కంటే ఇంకొక 30 మినిట్స్ ఎక్స్ట్రా వీరికి టైం అనేది ఇస్తారనమాట. సో పేపర్ 1లో ఎవరైతే మంచిగా క్వాలిఫై అయ్యి దీనికి సంబంధించి సెలెక్ట్ అవుతారో వారికి ఇక్కడ పేపర్ 2కి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ పేపర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. సో దీనికి సంబంధించి 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఇంకా పేపర్ 2 వచ్చేసి దీనికి సంబంధించి డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. మీకు ఒక షార్ట్ ఎస్ఐ కానీ లేదా లెటర్ రైటింగ్ కానీ ఇస్తారు. సో దీనికి సంబంధించి మీరు ఐదర్ ఇంగ్లీష్లో రాయొచ్చు లేదా మనకి షెడ్యూల్ 8 ప్రకారం మనకి భారత రాజ్యాంగం కల్పించినటువంటి షెడ్యూల్ 8లో ఉండేటువంటి ఎనీ లాంగ్వేజ్ మనకి షెడ్యూల్ 8లో టోటల్గా 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. అందులో మనకి తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది కాబట్టి ఈ యొక్క రిటన్ ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ టైప్ది మీరు మన సొంత తెలుగు లాంగ్వేజ్లోనే రాసుకోవచ్చు. మీకు ఇంగ్లీష్ బాగా వచ్చినట్లయితే ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. ఇందులో మనకి ఎస్ఏ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. 30 మినిట్స్ మాత్రమే టైం ఇస్తారు. 50 మార్క్స్కి మీకు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. సో పేపర్ 1లోనే మాత్రమే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయాలి. 100కి మీరు మంచి మార్క్స్ స్కోర్ చేస్తే మీకు జాబ్ అయితే వస్తుంది. బట్ పేపర్ 2 అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. మీకు పేపర్ 1లో మంచి మార్క్స్ వచ్చి పేపర్ 2లో కనుక మీరు డిస్క్వాలిఫై అయినట్లయితే మీకు జాబ్ అయితే రాదు. కాబట్టి మీరు పేపర్ 2 కూడా మీ లోకల్ లాంగ్వేజ్లో మన సొంత తెలుగు భాషలో కానీ లేదా ఇంగ్లీష్లో కానీ ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. ఇంకా ఉండేటువంటి సిలబస్ చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జేఈకి ఉండేటువంటి కంప్లీట్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఎంటీఎస్కి కూడా సేమ్ అదే సిలబస్ ఉంటుంది. కాకపోతే క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది ఎంటీఎస్కి కంపేర్ టు సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి వొకాబులరీ, గ్రామరు, అలాగే సెంటెన్స్ కరెక్షన్స్, యాంటోనిమ్స్, సినానిమ్స్ ఇలాగ అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి రావడం జరుగుతుంది. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకి రీజనింగ్లో ఉండేటువంటి అన్ని టాపిక్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. యాప్టిట్యూడ్ నుంచి కూడా మనకి నంబర్ సిస్టమ్స్ నుంచి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ వరకు కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మెన్సురేషన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఇతర టాపిక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ ఇంకా ఇతర టాపిక్స్ ఏవైతే ఉంటాయి యాప్టిట్యూడ్లో వాటన్నిటి నుంచి కూడా మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇంకా జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకి ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ ఇలాగా మనకి ఇండియాకి సంబంధించినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే సైన్స్కి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి, కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ సిలబస్ అయితే ఇచ్చారు. సో మీకు ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ని మీరు సబ్మిట్ చేయాలి. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇంకా మీరు డిజేబిలిటీ క్యాండిడేట్ అయితే వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ నెల 22వ తేదీన ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్తో కూడినటువంటి వీడియో అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం వెయిట్ చేయండి. సో చాలామంది ఈ యొక్క రిక్రూట్మెంట్ కోసం ఎవ్రీ ఇయర్ ఎదురు చూస్తూ ఉంటారు. సో మీకు ఒక ఇంటిమేషన్ ఇవ్వడం కోసం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.